నా ప్రేమ నీకోసమే 48th చాప్టర్. ఇందు ఆఫీస్కి వచ్చేసరికి దక్ష ఆల్రెడీ వచ్చి ఉంటాడు. ఇందు ఆఫీస్కి రాగానే తన బ్యాగ్ తన ప్లేస్లో పెట్టేసి డైరెక్ట్ దక్ష క్యాబిన్కి వెళ్తుంది. ఇదేంటి రాగానే అతని దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అనుకుని తాన్వి పాప తన పనిలో పడింది. అప్పుడే వచ్చిన వినయ్ని చూసి కేర్లెస్గా మొహం తిప్పుకునేసరికి మన వినయ్ బాబుకి మండి తాన్వి ముందు వచ్చి నిలబడతాడు. ఏంటి అన్నట్లు చూస్తుంది. బాస్ వస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పాలని తెలియదా అని సీరియస్గా అంటాడు. తాన్వి కూడా సీట్లోంచి కోపంగా లేచి నాకు బాస్ మీరు కాదు దక్ష సార్ అంటుంది. అచ్చా, అయితే నేను నీ ఉద్యోగం పీకి పారేస్తా, చెల్లుతుందో లేదో ట్రై చేద్దామా అని అంటాడు కన్నింగా. అమ్మో, ఇప్పుడు ఈ జాబ్ మానేస్తే మళ్ళీ ఇలాంటి బెటర్ జాబ్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకుని గుడ్ మార్నింగే కదా వాడి మొహాన పడేస్తే సరిపోతుంది అని అనుకుని హీ గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుకే విరక్తి వచ్చేలా నవ్వుతూ చెప్తుంది. అది చూసిన వినయ్ బాబు ఛీ ముందా నవ్వాపు అని కసిరి తన క్యాబిన్కి రమ్మంటాడు. ఈరోజు వీడి సంగతి తేల్చాలి అనుకుని వినయ్ వెనకాలే వెళ్తుంది. వితౌట్ పర్మిషన్ దక్ష క్యాబిన్లోకి వెళ్ళి దక్ష ఎదురుగా కోపంగా నిల్చుంటుంది ఇందు. అప్పటికి దక్ష వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, ఏంటి నీ గోలా, ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో అని దక్ష అంటే, నాకిప్పుడు కావాల్సింది రెస్ట్ కాదురా, మనవడో మనవరాలనో ఇస్తే హాయిగా వాళ్ళతో కాలక్షేపం చేసుకుంటా అని డ్రామాటిక్గా అంటారు పుష్పగారు. ఆ మాటలకి తన ఎదురుగా నిల్చున్న ఇందు వైపు చూస్తూ, హా అమ్మా, మనవరాలే కదా నీకు కావాల్సింది, తొందరలోనే ఇస్తానులే అంటాడు కన్నింగా. ఆ మాటలకి ఇందు నోరు తెరుచుకుని కోపంగా చూస్తుంటే, ఏంట్రా నువ్వు మనవరాలేమైనా బొమ్మ అనుకున్నావా తీసుకొస్తా అంటున్నావు అని పుష్పగారు కసిరేసరికి, అదేనమ్మా, నీకు తొందరలోనే మనవరాల్ని ఇస్తా, సంతోషమేనా, ఇక నువ్వు నన్ను విసిగించకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి వీడు పెళ్లి చేసుకుంటా అనకుండా మనవరాల్ని ఇస్తా అంటున్నాడేంటి అని ఆలోచనలో పడుతుంది కొడుకు చేసే పనులు తెలియని పుష్పగారు. ఫోన్ కట్ చేసి ఇందు వైపు చూసి, ఇందు మాట్లాడాలి అనుకునే లోపే, మేనర్స్ లేదా నీకు, పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి వస్తావా అని దక్షనే ఫైర్ అవుతాడు. అతని వాయిస్లోని బేస్కి మొహంలో ఆ సీరియస్నెస్కి ఇందు బెదిరిపోయి చూస్తూ ఉంటుంది. హలో, ఏంటి ఇదేమైనా నీ బెడ్రూమ్ అనుకున్నావా, సరాసరి లోపలికొచ్చావు, ఇది ఆఫీస్, ఇక్కడ నేను బాస్ని, నువ్వు నా దగ్గర పని చేసే ఎంప్లాయీవి, పెళ్ళానివి కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా రావడానికి అని సీరియస్గా అంటాడు. పెళ్ళాం అనేసరికి కోపం వచ్చినా పర్మిషన్ లేకుండా రావడం తన తప్పే కాబట్టి మూతి బిగించుకొని చూస్తూ, ముందు డ్రింక్ గురించి అడుగుదామని నోరు తెరవకపోయేసరికి, ఖాళీ చేతులతో వచ్చా, వేర్ ఈజ్ మై స్కెడ్యూల్ అని అడుగుతాడు సీరియస్గా మొహం పెట్టి. వచ్చిందే ఇప్పుడు, ఇంకా స్కెడ్యూల్ ఎక్కడ ప్రిపేర్ చేసేది అని అనుకుంటూ, అది నేను ఇప్పుడే వచ్చాను అని ఇందు మెల్లిగా అనడంతో, హా, ఏ మందు ఎక్కువై పొద్దున్నే లేవడం కుదరలేదా అని వెటకారంగా అనగానే కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ మళ్ళీ నోరు తెరిచేలోపు, ఫ్రీగా దొరికిందని గ్లాసులో లేపేస్తావా, నీకు అంతగా తాగాలంటే నీ ఇంట్లో కూర్చొని తాగాలి కానీ ఆఫీస్ అవర్స్లో తాగి మీటింగ్లో తాగి క్లయింట్స్ ముందు నా పరువు పోయేలా చేస్తావా అని గట్టిగా అడిగేసరికి, ఏంటి వీడు రివర్స్ అవుతున్నాడు, అయినా తాగి నేనేం చేశాను, నాకు గుర్తుకు రావట్లేదే, ఏమో వీడి మొహం చూస్తే ఏదో చేసే ఉంటా, అసలే వీడంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా అనుకుని, అమ్మో మళ్ళీ నా వల్ల ప్రాజెక్ట్ కానీ గోవిందైందా ఏంటి అన్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని దక్ష వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నా, కొంచెం ఉంటే ప్రాజెక్ట్ పోయేది, ఏదో నా మొహం చూసి వదిలేశారు, ఇంకోసారి ఇది రిపీట్ చేయకు, ఒకవేళ నీకు అంతగా తాగాలనుంటే చెప్పు,
పబ్కి కానీ బార్కి కానీ తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి తీసుకురాపో అని బేస్ వాయిస్తో అనగానే దెబ్బకి అక్కడి నుంచి బయటికి వచ్చి, ఏంటి వీడు నన్ను తాగబోతుని చేసిండు, వెతవా, అసలు ఈ ప్రాజెక్ట్ కూడా పోవాల్సింది, వేస్ట్ ఫెల్లోగాడికి, అసలు నిన్నేం జరిగిందో ఏం చేసి చచ్చానో గుర్తుకు రావట్లేదు అనుకుని తన సీట్లో కూర్చుంటుంది ఇందు. అయినా ఇందు, నీకు జ్యూస్కి మందుకి తేడా కూడా తెలియదానే, వెర్రిమొహమా, వాడన్నట్టు ఫ్రీగా వచ్చిందని మంచిగా తాగినట్టున్నావు అని తనని తానే తిట్టుకొని వర్క్లో పడుతుంది. ఇక్కడ ఇందు క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళగానే గుండెల మీద చేయి వేసుకుని అమ్మయ్యా అని సీట్లో కూర్చుని రిలాక్స్ అయ్యి, ఇప్పుడు కానీ నేను ఇలా రివర్స్ అటాక్ చేయకుంటే నాకు హార్ట్ అటాక్ తెప్పించేది దొంగ మొహబ్ది అని తిట్టుకుంటూ తను కూడా వర్క్లో పడిపోతాడు. వినయ్ వెనకాలే క్యాబిన్కి వెళ్ళిన తాన్వి వినయ్ సడన్గా ఆగిపోవడంతో వినయ్ ఊపుకి గుద్దుకుని అమ్మా అని అరిచి ముక్కు రొద్దుకుంటుంది. వినయ్ వెనక్కి తిరిగి ఏమైంది అని అడిగితే, హా, ఒక రాయికి నా ముక్కు గుద్దుకుని పచ్చడైంది అంటుంది వెటకారంగా. అందుకే ఊహల్లో నడవకుండా సరిగ్గా నడవమంది అని చెప్తాడు వినయ్. హా, నాకు ఆ ఊహలే నచ్చుతాయిలేండి, రియాలిటీలో నాకు నచ్చేవి ఏవి జరగలేదు, అందుకే కళలో బ్రతుకుతున్నా అంటుంది నిర్లిప్తంగా. ఆమె మాటల్లో బాధ అర్థమైన వినయ్ సారీ అంటాడు హార్ట్ఫుల్గా. అయ్యో అదేంటి సార్, మీరు ఇక్కడ బాస్, నేను మీ కింద ఎంప్లాయీని, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, కొంపతీసి ఇది కూడా నా ఇమాజినేషన్ ఏమో అని అంటుంది డ్రామాటిక్గా. చాలు తాన్వి, ఇంకా ఆపేద్దాం ఈ ఫైటింగ్స్, మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అంటాడు స్మూత్గా. ఏంటేంటి మన లైఫా, అదెక్కడుంది, అది స్టార్ట్ చేయకముందే కూల్చేసావు కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది అని సీరియస్గా అంటుంది తాన్వి పాప. తాన్వి, ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంటే, ఇంకా ఈ డిస్కషన్ గురించి అయితే నాకు మాట్లాడే ఉద్దేశం లేదు, ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని అనగానే అసహనంగా తాన్వి అంటూ చెయ్యి పట్టుకోవడానికి ముందుకు వస్తుంటే చెయ్యిని దూరం జరిపి సీరియస్గా చూడగానే వినయ్ చేతిని వెనక్కి తీసుకుంటాడు. అదే కోపంతో బయటికి వెళ్తుంది తాన్వి కళ్ళ నిండా నీళ్లతో. దక్ష తిట్టేసరికి బయటికి వచ్చిన ఇందు వర్క్ చేస్తూ ఏడుస్తూ వస్తున్న తాన్విని చూస్తుంది. తాన్వి కుర్చీలో కూర్చోగానే ఏమైందే, ఎందుకు బాధపడుతున్నావు అని ఇందు తాన్వి చేయి మీద చేయి వేయగానే వెంటనే ఇందు వైపు తిరిగి ఇందుని గట్టిగా ఆక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. హే తాన్వి, ఏమైంది అని వెన్ను నిమురుతూ వినేసరేమన్నా అన్నారా అని అంటుంది. అవసరమైన సమయంలో రాకుండా నన్ను నా మారణ వదిలేసి ఇప్పుడు మన లైఫ్ అంటాం, మన లైఫ్ ఎలా కనబడుతున్నానే వాడి కళ్ళకి అంటూ ఇంకా ఏడుస్తూ ఉంటే, అయిపోయిందేదో అయిపోయింది తాన్వి, ఒకసారి వినయ్ గారితో ప్రశాంతంగా మాట్లాడొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు అని అంటుంది ఇందు. తాన్వి పాప ఇందు నుండి దూరం జరిగి, నేను వాడితో మాట్లాడడానికి ఏం మిగల్లేదు, ఇంకా ఈ టాపిక్ వదిలే అని వర్క్లో పడుతుంది. ఇందు తాన్వి గురించి ఆలోచిస్తూ తన వర్క్లో పడుతుంది. ఇదంతా ల్యాప్టాప్లో చూస్తున్న దక్షబాబుకి నా ప్రేమ నా స్నేహితుడి ప్రేమని కూడా దూరం చేసిందా అనుకుని సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. కళ్ళ నుండి నీళ్లు పక్కకి జారిపోతుంటే కళ్ళు తెరిచి తూడ్చుకోవాలి అని కూడా అనిపించదు దక్షకి. ఆ రోజు చివరిసారిగా ఇందుని కలిసిన దక్షకి ఇందు తనకి ఎప్పటికీ దక్కదు అని అర్థమై ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తాడు. అసలు తన ప్రేమలో ఏం లోపం ఉందో ఎప్పటికీ అర్థం కాని విషయమే దక్షకి. ఆ క్షణం తన ప్రేమకి దేవుడు కూడా పరీక్ష పెడుతున్నాడని తెలియదు దక్షకి. అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు దక్షబాబు. కానీ ఎవ్వరితో ఏం మాట్లాడకుండా
ఒంటరిగా ఉండడం చేస్తాడు. దక్ష ప్రవర్తన అర్థం కాని దక్ష పేరెంట్స్ వినయ్కి ఫోన్ చేసి రమ్మని అంటారు. వినయ్ వచ్చాక ఏం జరిగిందని అడిగితే దక్ష కాలేజ్కి వచ్చినప్పటి నుంచి లాస్ట్లో జరిగిన ఇందు వాళ్ళ నాన్న పరిస్థితితో సహా చెప్తాడు వినయ్. ఇంత జరుగుతుంటే నాకు చెప్పాల్సింది కదరా, నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించేవాడిని అంటారు నరేంద్ర గారు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదు కదా అని అంటాడు వినయ్. అబ్బాయి వెంటపడడం వేరు, పేరెంట్స్ మాట్లాడడం వేరు అని ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము వెళ్ళి ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడతాము అని అంటూ ఉండగానే ఏం అవసరం లేదు అని దక్ష వాయిస్ వినిపించి స్టెప్స్ వైపు తిరుగుతారు అందరూ. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 48th చాప్టర్. ఎలా ఉంది మన దక్షబాబు రివర్స్ అటాక్? పాపం తాన్వి గట్టిగానే బాధ పెట్టినట్టున్నాడు వినయ్. ఏం జరిగింది మరి వీళ్ళ మధ్యలో? ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరొకండి.